దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున మా యొక్క హృదయపూర్వక వందనాలు. లాస్ట్ అవర్ మిషన్ ఇండియా అనేటువంటి పరిచయం ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇటు సమయాన్ని అనుగ్రహించినటువంటి దైవజనులు బెరాకా వర్షిప్ టీమ్ స్థాపికులైనటువంటి బ్రదర్ హానోక్ గారికి, అట్లాగే ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రభు బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మనందరూ కూడా చక్కని సమయాన్ని అనుగ్రహించి మరి ఒకసారి ఆయన పాద సన్నిధిలో చేరి ఆయన మాటలు వినడానికి దేవుడు సహాయం చేస్తున్నందుకు నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేకమైనటువంటి బిడ్డలందరూ కూడా లేదంటే అనేకమైనటువంటి చోట్ల దైవజనుల ద్వారా ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించబడడానికి చక్కని ఫేస్బుక్ పేజ్ను కూడా ఏర్పాటు చేసినటువంటి దైవజనులు హానోక్ గారికి, వారి పరిచయం కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడుతున్నారని, ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేక మంది ఈ వాక్యం ద్వారా బలపరచబడుతున్నారని మేము అందరం నమ్ముతున్నాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిందాం, దేవుని మాటలు మన హృదయంలో స్వీకరిద్దాం. ప్రభు ఈ మాటలను బట్టి, ఏదో ఒక చిన్న మాటను బట్టి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు కూడా అటు రీతిగా దేవుని మాటను వినాలనుకునేటువంటి, దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు అనేటువంటి ఆలోచనతో ఈ వాక్యం వినడానికి మీరు అందరూ కూడా సిద్ధపడినట్లయితే ప్రభు మనందరితో ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈరోజు రాత్రి మాట్లాడింది కాక ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మరి ఒకసారి మీ పాద సన్నిధిలో చేరి ఇటు రీతిగా మీ నామాన్ని ప్రకటించడానికి, అయా ప్రభా మీ మాటలు అనేక మందికి ప్రచురపడడానికి ఈ యొక్క ఫేస్బుక్ పేజ్ బెరాకా వర్షిప్ టీమ్ అనేటువంటి పేజ్ ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు, దైవజనులకు ఇచ్చినటువంటి మంచి తలాంతుని బట్టి, ఆలోచన బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన చక్కని అవకాశం ఇచ్చినందుకు కూడా మీకే వందనాలు స్తోత్రాలు. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ ఈరోజు రాత్రికాల సమయంలో ఇటు రీతిగా ప్రభా నీ దాసునిగా నేను ఇక్కడ మీ మాటలు ప్రకటన చేస్తుండగా అనేక మందితో ఈ యొక్క వాక్యం ద్వారా మీరు బలపరిచి మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. లార్డ్, నాట్ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ లార్డ్, బట్ యూ స్పీక్ త్రూ మీ. ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను కదా మాట్లాడే తండ్రి ప్రభా, మీరు నా ద్వారా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. దట్ ఐ సబ్మిట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మైటీ హ్యాండ్. సమస్త విషయాలన్నీ మీ చేతికి అప్పగించండిగా. దట్ కంట్రోల్ ఓవర్ us. ఈ యొక్క మీకు మీ స్వాధీనంలో సమర్పించుకుంటున్నాను. బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ యొక్క వీడియో హూ ఆర్ వాచింగ్ దిస్ లైవ్ ప్రోగ్రామ్, ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ఎవరెవరైతే వీక్షిస్తున్నారో ప్రతి వారిని మీరు మీ వాక్యము చేత బలపరిచి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈరోజు రాత్రి ధ్యానం కొరకై మనందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని మాటలు చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదువుకుందాం. గిలాదు వాడైన యొప్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యొప్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యొప్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడువు గనుక మన తండ్రి ఏంటో నీకు స్వాస్థ్యము లేదనిరి. యొప్తా తన సహోదరుల యుద్ధ నుండి పారిపోయి టోబు దేశమును నివసింపగా అల్లరి జనము యొప్తా యుద్ధకు వచ్చి అతనితో కూడా సంచరించుండే. కొంతకాలమైన తరువాత అమోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా అమోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యొప్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనం అమోనీయులతో యుద్ధము చేయదమని యొప్తాతో చెప్పిరి. అందుకు యొప్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పింది. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి. నీవు మాతో కూడా వచ్చి అమోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులైన మా అందరి మీద నీవు అధికారివి అవుదు అని యొప్తాతో అన్నది.
అందుకు యొప్తా అమోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుపోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానినవుదునా అని గిలాదు పెద్దలను అడగగా, గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండును గాకని యొప్తాతో అనేది. కాబట్టి యొప్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతను నియమించుకొనిరి. అప్పుడు యొప్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించాను. దేవునికి మహిమ కలుగుని గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరి ఒకసారి ప్రభు నామం పేరట వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క అధ్యాయంలో లేదంటే ఈ యొక్క మాటలో చూసుకున్నట్లయితే దేర్ వీ కెన్ సీ ఎ పర్సన్ నేమ్ కాల్డ్ యొప్తా. ఇక్కడ మనము యొప్తా అనేటువంటి ఒక వ్యక్తిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా యొప్తా అనేటువంటి మాటకి అర్థం ఏంటి, లేదంటే యొక్క యొప్తా అనేటువంటి మాటకు మనము ఏంటి అర్థం ఏమొస్తుంది అని ఆలోచన చేసుకున్నట్లయితే ప్రతి బిడ్డలారా, యొప్తా అనేటువంటి మాటకు విడుదల చేసేటువంటి దేవుడు, లేదంటే ద్వారము తెరిచేటువంటి దేవుడు అనేటువంటి చక్కనటువంటి అర్థాలు వస్తూ ఉంది. ద మీనింగ్ ఆఫ్ యొప్తా ఇన్ ద బుక్ ఆఫ్ బైబిల్ ఇన్ హెబ్రీ భాషలో యొప్తా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే విడుదల చేసేటువంటి దేవుడు, లేదంటే దేవుడు ద్వారము తెరిచేటువంటి దేవుడు అనేటువంటి చక్కని అర్థాలు మనకి ఇక్కడ కలుపుతుంది. అయితే ఈ యొక్క న్యాయాధిపతులు గ్రంథాన్ని చూసుకున్నట్లయితే ఇట్ వాజ్ ఎ బుక్ ఆఫ్ లాలెస్నెస్. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం ఆలోచన చేసుకున్నట్లయితే అక్కడ వారికి ఎవరు కూడా న్యాయాధిపతి లేనటువంటి సమయంలో, వారెవరు కూడా రాజు లేనటువంటి సమయంలో వారు చేసినటువంటి భయంకరమైనటువంటి కార్యాల ద్వారా దేవుడు వాళ్ళందరినీ విడిచిపెట్టి వారి పాపములు చేసినటువంటి విధానాన్ని దేవుడు చూచి వారిని అసహ్యించుకున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము, ఇశ్రాయేలు ప్రజలు మనకు కనబడుతున్నారు. అయితే ఇప్పుడు ఇదేంటి బిడ్డలారా, వారికి అవసరమైనప్పుడు దేవుని వెంబడి వెళ్తున్నారు, అవసరమైనప్పుడు దేవుడు కావాలని లేదంటే దేవుడు కార్యం చేయాలని దేవుని దగ్గరకు వస్తూ ఎవరొకరి ద్వారా దేవుని సమీపించాలని ఆలోచన చేస్తున్నారు. అయితే వారి అవసరం తీరిపోయిన తర్వాత, వారి యొక్క పని అయిపోయిన తర్వాత దేవుని విడిచిపెట్టి అన్య దేవతల వైపు తిరుగుతూ అన్య ప్రజలతో సహవాసం చేస్తూ దేవుని విడిచిపెట్టినటువంటి జనాంగముగా ఇశ్రాయేలు ప్రజలు మనకి ఇక్కడ కనబడుతున్నారు. అయితే ఇప్పుడు దేని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే, ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా నేను ఉన్నట్లయితే ఈరోజు మన యొక్క పరిస్థితులను, మన యొక్క ఉద్దేశాలను, తలంపులు అన్ని కూడా దేవుడు మార్చాలని ఆశపడుతూ ఈ వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. యొప్తా జీవితం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి చక్కనైనటువంటి ఆత్మీయమైనటువంటి పాఠాలు ఈరోజు మనం నేర్చుకుందాం. యొప్తా వల్ల మనం కూడా ఒక బలమైనటువంటి యోధుడిగా దేవుని కొరకు ఏ పరిస్థితిలోనైనా సరే ఉపయోగపడేటువంటి ఒక గొప్ప ఆయుధంగా యొప్తా ఏ విధంగా అయితే ఉపయోగపడ్డాడో అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించాలని ఈ వాక్యాన్ని చక్కగా ఆసక్తితో ఆలకిందాం. సో యూ హ్యావ్ టు బి రెడీ అట్ ఎనీ కాస్ట్ టు వర్క్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. దేవుని పరిచర్య కొరకు ఏ పరిస్థితిలోనైనా నువ్వు సిద్ధంగా ఉండాలి. అట్ ఎనీ కాస్ట్ యు ఆర్ రెడీ. ఇఫ్ యు ఆర్ రెడీ, ఏ పరిస్థితుల్లో నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే, అండ్ గాడ్ ఈజ్ రెడీ టు డూ సమ్ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే నీ సిద్ధపాటును బట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ వారి యొక్క పరిస్థితి మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. 21వ అధ్యాయము 25వ వచనము, ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చాను. ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ నో కింగ్ ఇన్ ఇజ్రాయెల్, ఎవ్రీ మ్యాన్ డిడ్ దట్ విచ్ వాజ్ రైట్ ఇన్ హిజ్ ఓన్ ఐస్. సో ఆ దినాల్లో ఎవరు కూడా రాజులు లేరు, అధిపతులు లేరు. యెహోషువ చనిపోయిన తర్వాత మోషే వారందరిని నడిపించిన తర్వాత బాధ్యత యెహోషువ తీసుకున్నాడు. యెహోషువ కూడా తన యొక్క పరిచర్యను, తన యొక్క పనిని విడిచిపెట్టిన తర్వాత దేర్ వాజ్ నో బడీ టు లుక్ ఆఫ్టర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు ప్రజలు నడిపించుటకు గాను, ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థించుటకు గాను, ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి గాను ఎట్టి విధమైనటువంటి ఒక పర్సనాలిటీ కానీ, ఒక రూలర్ కానీ, ఒక చీఫ్, ఒక కీ పర్సన్ కానీ ఎవరు కూడా మనకు అక్కడ కనిపించట్లేదు. వై? బికాస్ ఇన్ దాట్ రిగార్డింగ్ పీపుల్ యూస్ టు లీవ్ అండ్ పీపుల్ స్టార్టెడ్ టు డ్రా అవే ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్. సో ప్రజలందరూ కూడా ఏం చేయడం మొదలు పెట్టారంటే
వన్ ఒకరి తర్వాత ఒకరు వారు అందరూ ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నారు. అన్య దేవతలను ఆరాధన చేస్తూ ఉన్నారు, అన్య ప్రజలతో సహవాసం చేస్తూ ఉన్నారు, అన్యులతో వారు సాంగత్యం చేసి దేవుని విడిచిపెడుతున్నారు. ఏదో సమస్య వచ్చినప్పుడు దేవుడు గుర్తు చేసుకుంటూ దేవుడిని విడిచిపెట్టి వారు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తిరుగుతున్నప్పుడు జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క యొప్తా అనేటువంటి మాటకు మనము విడుదల ఇచ్చేటువంటి దేవుడు, ద్వారము తెరిచేటువంటి దేవుడు అని మనం చూసుకున్నట్లుగా దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకి. యొప్తా ద్వారా గొప్ప కార్యం చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని ఆలకించినటువంటి ప్రియని బిడ్డలారా, యొప్తా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మనం చూసుకున్నట్లయితే ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు చూద్దాం. ఇట్ వాజ్ అన్ రిజెక్షన్. ఆయన తోసివేయబడ్డాడు, ఆయన అసహించబడినటువంటి వ్యక్తి. యొప్తా ఎవరంటే మొదటిగా మనం చూసుకున్నట్లయితే హి వాజ్ రిజెక్టెడ్. ఆయన త్రోసివేయబడినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి మీలో ఎవరైనా సరే, నేను నా కుటుంబం చేత తోసివేయబడ్డాను, లేదంటే నా యొక్క బంధువుల చేత తోసివేయబడ్డాను, నా యొక్క అన్నదమ్ముల చేత తోసివేయబడ్డాను అని నువ్వు అనుకున్నట్లయితే, గాడ్ వాంట్స్ టు యూజ్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు దేవుడు నిన్ను ఉపయోగించుకోవాలని ఒక ప్రణాళిక దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. వి డోంట్ నో వాట్ ద పర్పస్ అండ్ ద ప్లాన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జెఫ్తా బై గాడ్. దేవుడు యొప్తా ఎట్లా ఎటు విధమైనటువంటి ప్రణాళికను లేదంటే ఎటు విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు మనకైతే తెలియదు కానీ, బట్ గాడ్ హ్యాస్ ఎ పర్టికులర్ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. ఈరోజు వాక్యం ఉంటున్నటువంటి మీకు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు నీ జీవితం పట్ల ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ యొక్క ఉద్దేశాలన్నీ కూడా దేవుడు మన జీవితంలో తప్పనిసరిగా నెరవేర్చును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఆ యొక్క యొప్తా ఎలాగా రిజెక్ట్ చేయబడ్డాడని ఆలోచన చేసుకున్నట్లయితే, ద ఫస్ట్ రెవల్యూషన్ వీ హ్యావ్ కన్సర్నింగ్ జెఫ్తా ఈజ్ దట్ హీ ఈజ్ ఎ మైటీ మ్యాన్ ఆఫ్ వర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యొప్తా పరాక్రమము గల బలాఢ్యుడు అన్న వాక్యం చెబుతుంది. ప్రియని బిడ్డలారా, ఎలాంటి వ్యక్తి చూడండి, పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి. హీ వాజ్ ద మ్యాన్ ఆఫ్ మైటీ, హీ వాజ్ ద మ్యాన్ ఆఫ్ ఫైటర్, హీ వాజ్ ద మ్యాన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ ఎబిలిటీ అండ్ ఎఫిషియన్సీ. ఆయన చాలా ఉన్నతమైనటువంటి బలమైనటువంటి వ్యక్తి, సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఒక ఏ పనినైనా సరే చాలా ఈజీగా, చాలా తేలికగా చేయగలిగినటువంటి వ్యక్తిగా మనకి యొప్తా ఇక్కడ కనబడుతున్నాడు. ఈవెన్ దో హీ వాజ్ ఎ మైటీ మ్యాన్, బట్ హీ వాజ్ రిజెక్టెడ్ బై హిజ్ ఓన్ ఫ్యామిలీ. ఆయన గొప్ప వ్యక్తి అయినప్పటికీ, ఆయన బలమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ, ఆయన తన సొంత కుటుంబం చేత త్రోసివేయబడినటువంటి, నెట్టివేయబడినటువంటి, లేదంటే అసహించుకున్నటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ యొప్తా కనబడుతున్నాడు. వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియని బిడ్డలారా, మీరు ఎవరైనా సరే అలా ఉన్నట్లయితే దేవుడు మనకు చెప్పినటువంటి మాట, వీఆర్ నాట్ రిజెక్టెడ్. మనం ప్రజలు రిజెక్ట్ చేయొచ్చు కానీ, మనుషులు రిజెక్ట్ చేయొచ్చు కానీ, బట్ యు ఆర్ నాట్ రిజెక్టెడ్ బై గాడ్. దేవుని చేత నువ్వు త్రోసివేయబడలేదు. దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు, దేవుడు నీ కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాడు. హీ వాజ్ వెరీ కరేజియస్ అండ్ హీ వాజ్ వెరీ పవర్ఫుల్. చాలా ధైర్యం కలిగినటువంటి వ్యక్తి, అలాగే చాలా శక్తి కలిగినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. అండ్ హీ డన్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ హీ ఫేస్డ్ హిస్ లైఫ్. ఎవ్రీ సిచ్యువేషన్ హీ హాస్ ఫేస్డ్ ఇన్ హిస్ లైఫ్. ఆయన జీవితంలో ప్రతి కోణాన్ని, అన్ని విధాలుగా జీవితాన్ని చూచినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. రెండవది చూసుకున్నట్లయితే, ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్. ఆయనకు ఒక సవాలుగా కనబడుతుంది. తన జీవితమే ఒక సవాలు. ఏమంటే, ద నెక్స్ట్ ట్రూత్ వీ లెర్న్ అబౌట్ దిస్ లైఫ్ మ్యాన్ వాజ్ దట్ హీ వాజ్ ద సన్ ఆఫ్ హెరెట్. వాట్ వాజ్ ద ఛాలెంజ్? ఒక సవాల్ ఏంటని మనం చూసుకున్నట్లయితే, ఆయనకు ఒక వేశ్య కుమారుడిగా మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రియని బిడ్డలారా, ఒక తక్కువ స్థాయి చెందినటువంటి స్త్రీకి కుమారుడిగా కనబడుతుంది. లేదంటే సమాజంలో విలువ లేనటువంటి స్త్రీకి కుమారుడిగా యొప్తా మనకు కనబడుతుంది. నువ్వు అనుకోవచ్చు, నా కుటుంబానికి పెద్ద విలువ లేదు, నా జీవితానికి విలువ లేదు, నా కుటుంబానికి, నా యొక్క సమాజంలో లేదంటే నా గ్రామంలో విలువ లేకుండా పోయింది అని నువ్వు అనుకున్నట్లయితే, విలువ లేని దానిని, లేదంటే ఎందుకు పని చేయని దాన్ని పనికొచ్చేటువంటి పాత్రగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు నువ్వు నమ్ముకుంటున్నావు. ఇఫ్ యూ కెన్ బిలీవ్ దట్ గాడ్ కెన్ డూ సంథింగ్ ఫర్ యువర్ లైఫ్, సో దట్ యూ కెన్ సబ్మిట్ టు ద లైఫ్, యూ కెన్ సబ్మిట్ టు గాడ్ కంప్లీట్లీ, సరెండర్ యువర్ సెల్ఫ్. దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు సంపూర్తిగా సమర్పించుకో. దేవుని కృపకు పాత్రలుగా ఉండాలనుకున్నట్లయితే, యూ హ్యావ్ టు సరెండర్ కంప్లీట్లీ ఇన్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్, సో దట్ యూ విల్ బికమ్ ఎ రూలర్, నాట్ ఏ రిజెక్టెడ్ పర్సన్. నువ్వు రిజెక్ట్ చేయబడలేదు, నువ్వు త్రోసివేయబడలేదు. దేవుడు నిన్ను అధికారిగా చేయబోతున్నాడు. నమ్మిన వారు దేవునితో నాతో కలిసి ఏకీభవించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
మూడో విషయంలోనికి వచ్చినట్లయితే ఇట్ వాజ్ ఎ కాన్ఫ్లిక్ట్. అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ కనబడుతుంది. ఏంటంటే ది ఆల్ టర్న్ ఆఫ్ జెఫ్తా వాజ్ రిమూవ్డ్ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ హోమ్. అపరెంట్లీ దర్ ఫ్యామిలీ ఇస్ డెడ్ అండ్ దే రిఫ్యూజ్ టు షేర్ దర్ ఇన్హెరిటెన్స్ విత్ జెఫ్తా. అక్కడ దానికి ఉన్నటువంటి అన్నదమ్ములు ఏం చెప్తున్నారు చూడండి. అన్నదమ్ములు అందరూ కూడా ఇన్ని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటున్నారు. వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే దే డోంట్ వాంట్ టు షేర్ ద వెల్త్ అండ్ ద వాట్ ఎవర్ దే హ్యావ్. వారు తమకున్నటువంటి ఆస్తిని లేదంటే వారు తమకున్నటువంటి అంతస్తుని యొప్తాతో పంచుకోవడానికి వారు ఏమాత్రం ఇష్టపడట్లేదు. వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియని బిడ్డలారా, ఒకవేళ అటువంటి పరిస్థితి యొప్తా వల్ల నీకు ఉన్నట్లయితే, అటువంటి పరిస్థితి యొప్తా వల్ల నీకు కలుగుతున్నట్లయితే, ఒకవేళ నా అన్నదమ్ములు నా యొక్క ఆస్తిని నాతో పంచుకోవట్లేదు, నాకు ఒక కుటుంబము వారి ప్రేమను నాతో పంచుకోవట్లేదు అని నువ్వు అనుకున్నట్లయితే, దేవుని కృపకు నువ్వు పాత్రగా ఉండడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. గాడ్ వాంట్స్ టు డూ సంథింగ్, a great miracle in your life. God wants to become a ruler. God wants to see you as a king. God wants to see you as something great in the days to come, my dear brothers and sisters. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా చూస్తున్నాడు. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టకపోయినా, ఎవరు నీపై ప్రేమ చూపించినా చూపించకపోయినా, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, వాట్ ఎవర్ the present current the price you are going through, but God wants to do something in your life. Hallelujah. రెండో విషయానికి వచ్చినట్లయితే ఆయన రిజెక్ట్ చేయబడ్డాడు, మొదటిగా త్రోసివేయబడ్డాడు. రెండో విషయం చూసుకున్నట్లయితే ఆయనకు ఉన్నటువంటి సహవాసం ఎలాంటిదో మనం చూద్దాం ప్రియమైన బిడ్డలారా. ఆయనకు ఉన్నటువంటి సహవాసం చూసుకున్నట్లయితే అక్కడ చూసుకున్నట్లయితే కొంతకాలం యొప్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు అనేటువంటి దేశమును నివసించింది. అల్లరి జనము యొప్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. సో హూ ఆర్ హిస్ కంపానియన్స్? ఆయనతో సహవాసం చేసేది ఎవరు, ఆయనతో లేదంటే సమయాన్ని గడిపేటటువంటిది ఎవరు అని చూసుకున్నట్లయితే, హూ ఈజ్ స్పెండింగ్ టైమ్ విత్ జెఫ్తా అని చూసుకున్నట్లయితే, when Jephthah left the family home, he went to a place called Tob. Tob was located east of the Jordan River in the country of Syria. సిరియా దేశంలో ఉన్నటువంటి యోర్దాను నదికి తూర్పున ఉన్నటువంటి పట్టణము లేదంటే ప్రాంతము ఈ టోబు అనేటువంటి స్థలం అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. సో అక్కడ ఎవరు చాలా మంది ఉన్నారు. ఎలాంటి వారు చూడండి, అక్కడ అల్లరి జనము అని రాయబడింది. హూ ఆర్ దే? అల్లరి జనము అక్కడ కూర్చొని, అల్లరి జనము కొంత జనాంగం ఆ టోబు దేశంలో నివసిస్తున్నారు, టోబు అనేటువంటి ప్రాంతంలో. సో ఈ యొక్క అల్లరి జనము యొప్తా వద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు అల్లరి జనమే అయినప్పటికీ ద కంపానియన్ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్, దర్ కంపానియన్ వాజ్ ఎ మైటీ మ్యాన్. ఆ యొక్క అల్లరి జనం యొక్క నాయకుడు లేదంటే అల్లరి జనము ఎవరితో సహవాసం చేస్తున్నారంటే ఈ యొక్క యొప్తాతో సహవాసం చేస్తున్నారు. యొప్తాతో కలిసి నడవాలని ఆలోచన చేస్తున్నారు. యొప్తాతో వారి యొక్క సమయాన్ని గడపాలని ఆలోచన చేస్తున్నారు. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియని బిడ్డలారా, యొప్తా వారితో కలిసి ఏదో అల్లరి చిల్లరిగా తిరగడానికి ఇక్కడ మనకి ఏం కనబడట్లేదు. కానీ ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఇక్కడ యొప్తాను చూసుకున్నట్లయితే కొంతమంది అల్లరి జనం ఉన్నారు. వాడు అల్లరి జనం అయినప్పటికీ యొప్తాతో సహవాసం చేస్తున్నారు. I don't know what is the reason behind that they have started to companion friendship with Jephthah. They might have seen a warrior, they might have seen him as a leader, they might have seen him as a chief, they might have seen him as a fighter. వారందరూ యొప్తాని ఒక గొప్ప యోధుడిగా చూసి ఉండొచ్చు. యొప్తాను వారందరూ కూడా ఒక పరాక్రమశాలిగా చూసి ఉండొచ్చు. యొప్తాను వారందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తిగా చూసి ఉండొచ్చు. యొప్తాను వారందరూ కూడా ఒక నాయకుడిగా చూసి ఉండొచ్చు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు హూమ్ యు ఆర్ లుకింగ్ ఎట్, ఈరోజు నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు అండ్ నువ్వు ఎందుకు వారిని వెంబడిస్తున్నావు ఒక ఆలోచన చేసుకున్నట్లయితే, యూ హ్యావ్ టు ఫాలో జెఫ్తా, యూ హ్యావ్ టు ఫాలో ఆన్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జెఫ్తా సో దట్ యూ విల్ బికమ్ ఏ గ్రేట్ లీడర్. నువ్వు యొప్తా వల్ల ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని వెంబడించినట్లయితే, యొప్తా చేసినటువంటి గొప్ప పరాక్రమశాలి వలె నువ్వు ఒక యొప్తాని వెంబడించినట్లయితే
యోప్తా ద్వారా కలిగినటువంటి ఆశీర్వాదం ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినట్టుగా దేవుడు నీకు నీ కుటుంబాన్ని కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో, ఒక ఉన్నతమైనటువంటి తలంపులతో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో యూ హ్యావ్ టు బీ లైక్ యోప్తా అండ్ యూ హ్యావ్ టు ఫాలో ద మ్యాన్ కంపానియన్స్. అక్కడ యోప్తాతో వెంటబడినటువంటి పేర్లు చూసుకున్నాం. వారు ఎందుకు యోప్తాను వెంబడించారని ఆలోచన చేసుకున్నట్లయితే, వారు అల్లరి జనము, సమయము లేదంటే ఎట్టి విధమైనటువంటి ఉద్యోగం కానీ పని కానీ లేనటువంటి జనంగా మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ వై దే హ్యావ్ ఫాలోడ్ యోప్తా, వారు ఎందుకు యోప్తాను వెంబడించారంటే, యోప్తా దగ్గరికి వెళ్తే మాకు ఒక పని దొరుకుతుందని అనుకోవచ్చు. యోప్తా దగ్గరికి వెళ్ళినట్లయితే మాకు మంచి ఆహారం దొరుకుతుందని వారు చూసి ఉండొచ్చు. యోప్తా దగ్గరికి వెళితే మాకు కావలసినటువంటి అన్ని కూడా సమృద్ధిగా లభిస్తాయని ఆలోచన చేసి ఉండొచ్చు. యోప్తా దగ్గరికి వెళితే మా యొక్క సమయం అంతా కూడా ఏదో విధంగా గడిచిపోద్దని ఆలోచన చేసి ఉండొచ్చు. నువ్వు నీ సమయాన్ని ఎలా కేటాయిస్తున్నావు, ఎవరితో గడుపుతున్నావు ఒకసారి ఆలోచించే. అల్లరి జనముగా ఉండడానికి కాదు దేవుడు మనం పిలిచింది, సమయాన్ని వృధా చేయడానికి కాదు దేవుడు మనందరినీ ఏర్పాటు చేసుకునేది. టైమ్ అండ్ ద టైడ్స్ విల్ నాట్ కమ్ బ్యాక్. ఒక సామెత మనకి తెలుసు ప్రియమైన బిడ్డలారా, గతించిపోయినటువంటి సమయము ఒకసారి వచ్చినటువంటి వాళ్ళ అలా మరలా ఎన్నడూ అలాంటిది ఎప్పుడు కూడా వెన్నడూ తిరిగి రాదు. టైమ్ అండ్ టైడ్స్ విల్ నెవర్ కమ్ బ్యాక్. సమయం ఒకసారి గతించిపోయినట్లయితే అది మరలా తిరిగి రాదు ప్రియమైన బిడ్డలారా. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని మనం చాలా శ్రద్ధగా, సమయము పోనీయక, సమయం వృధా చేసుకోకుండా చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి. సమయాన్ని మనం ఉపయోగించవలసిందిగా దేవుని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని ముందు విషయాలు మనం చూసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, మొదటి ఆయన రిజెక్షన్ గురించి చూసుకుందాం. రెండోది చూసుకున్నట్లయితే ఒక ఆస్టోనిషింగ్ రిక్వెస్ట్, ఆయన్ని ఆశ్చర్యపరిచేటువంటి ఒక రిక్వెస్ట్ అక్కడ ఆ ప్రజలందరూ కూడా వచ్చి చేస్తున్నారు. ఒక విన్నపం చేస్తూ ఉన్నారు. ఏంటి ఆ విన్నపం చూసుకున్నట్లయితే ద కాజ్ ఆఫ్ ద రిక్వెస్ట్, ఆ యొక్క విన్నపం ఏమంటే ద నేషన్ ఈస్ అండర్ అటాక్. వారు ఎందుకు వచ్చి ఆ యోప్తాని అడుగుతున్నారని ఆలోచన చేసుకున్నట్లయితే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దే వర్ అండర్ అటాక్. వారందరూ కూడా ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఎందుకంటే ద అమోనైట్స్ ఆర్ ట్రయింగ్ టు టేక్ ఓవర్ ద ల్యాండ్. అమోనీయులు వచ్చి వారి యొక్క ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. అమోనీయులు వీరి మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అమోనీయులు వీరిని స్వాధీనపరచుకోవడానికి, వారికి ఉన్నటువంటి సమస్త ఆస్తిని, ఐశ్వర్యాన్ని, ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి శాంతి సమాధానాలను దొంగిలించాలని అమోనీయులు ఎదురు చూస్తున్నట్లుగా సాతాను కూడా ఈరోజు మన వైపు ఎదురు చూస్తూ ఉన్నాడు. సాతాను చూస్తూ ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. సాతాను యొక్క సమాధానాన్ని, నీ సంతోషాన్ని, నీ సమయాన్ని, he wants to steal each and everything you have in God. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ప్రతి దానిని సాతాను దొంగిలించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. సమయాన్ని వృధాగా పోనివ్వకుండా, సాతాను చెరలో పడకుండా నువ్వు ఉండాలంటే యూ హ్యావ్ టు జాయిన్ యోప్తా. ఈరోజు నువ్వు యోప్తా వలె ఒక ఉన్నతమైనటువంటి దేవుని చేరుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు వచ్చి యోప్తాను అడుగుతున్నారని ఆలోచన చేసుకున్నట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఆ చెర పట్టబోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. శత్రువు వారి మీదకి దాడి చేయబోయేటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి వారు సడన్గా వచ్చి యోప్తాను వేడుకోవడం మొదలు పెడుతూ ఉన్నారు. ద క్యారెక్టర్ ఆఫ్ ద రిక్వెస్ట్, ద ఎల్డర్స్ ఆఫ్ హిస్ పీపుల్ కేమ్ టు హిమ్ విత్ ద రిక్వెస్ట్ దట్ యోప్తా కమ్ బ్యాక్ అండ్ బికమ్ దేర్ క్యాప్టెన్. వారందరూ అడుగుతున్నారు, అయ్యా నువ్వు మాకు అధిపతిగా ఉండు అని అడుగుతున్నారు. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇప్పటి వరకు యోప్తాని ఎవరు పఠించుకోలేదు. యోప్తాని ఎవరు చూడలేదు. ఇప్పటి వరకు యోప్తాని ఎవరు కూడా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా అనుకోలేదు. యోప్తాని ఒక వేశ్య కుమారుడిగా చూశారు. యోప్తాని ఒక ఏమి పనికిమాలి వాడిగా చూశారు. బట్ వెన్ ద ప్రాబ్లం కమ్స్, ఎప్పుడైతే సమస్య వచ్చిందో యోప్తాని వారు ఒక బలాఢ్యుడిగా, ఒక శక్తి కలిగినటువంటి వ్యక్తిగా చూస్తున్నారు. దేవుడు నువ్వు అలా ఎంచుతున్నావా? ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియమైన బిడ్డలారా, నువ్వు దేవుడిని ఎలా చూస్తున్నావు? నీకు సమస్యలు వచ్చినప్పుడు నీ సమస్య నుండి పరిష్కరించేటువంటి దేవుడు గాను, నీకు సంతోషం కలిగినప్పుడు నీ సంతోషానికి కారణము దేవుడు కాదని ఆలోచన చేసుకున్నట్లయితే దేవుడు నీకు ఈరోజు ఈ యొక్క హెచ్చరికను తెలియజేస్తున్నాడు. యు ఆర్ ఇన్ ఎ సిచ్యువేషన్ దట్ యు ఆర్ నాట్ ఇంటెంట్ టు బి. నువ్వు అనుకున్నటువంటి స్థితిలో లేవు, బట్ యు ఆర్ ఇన్ ఎ సిచ్యువేషన్ దట్ ఈస్ ఇంటెంటెడ్ బై గాడ్. దేవుడు అనుకున్నటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్, నాట్ బికాస్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ మైటీ అండ్ ద ఎడ్యుకేషన్ ఆర్ ద నాలెడ్జ్ యూ హ్యావ్. నీకున్నటువంటి స్ట్రెంగ్త్, బలము, శక్తి, జ్ఞానము, వివేచన వల్ల కాదు, కానీ దేవుని కృప వలన మాత్రం నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి యోప్తాను వారు ఏమి లేనటువంటి వ్యక్తిగా చూశారు, కానీ
సమస్య వచ్చినప్పుడు వారు సమస్య నుండి విడుదల చేసేటువంటి వ్యక్తిగా చూస్తున్నారు. నువ్వు దేవుడిని ఎట్లా చూస్తున్నావు? దేవుడు నీకు సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది, ఇరుకు, అనారోగ్యం కలిగినప్పుడు దేవుని దగ్గర పరిగెట్టుకుని వస్తూ మిగతా పరిస్థితుల్లో దేవుని పట్టించుకోకుండా ఉంటున్నావేమో జాగ్రత్త. దేవుడిని నువ్వు ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాలి. దేవుని ఎప్పుడు కూడా నువ్వు ఒక ముందు ఉన్నటువంటి పరిస్థితులు పెట్టాలి. ద పర్సన్ వన్ హూ కీప్స్ ద గాడ్ ఫస్ట్ హీ విల్ నెవర్ కమ్స్ టు ద లాస్ట్. ఏ వ్యక్తి అయితే దేవుని ముందుగా పెడతాడో వారు ఎప్పుడు కూడా వారి జీవితంలో వెనకడుగు వేరు. ఏ పర్సన్ హూ గివ్స్ ద లార్డ్ ఫస్ట్ హీ విల్ నెవర్ బీ ద లాస్ట్. దేవునికి ఎవరైతే ముందుగా ఇస్తారో, దేవుని ఎవరైతే ముందు పెడతారో తమ జీవితాల్లో వారు ఏ పరిస్థితుల్లోనూ కూడా వారు వెనుకబడరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక చిన్న వాక్యం చెప్తాను ప్రియమైన బిడ్డలారా. ఒకరోజు ఒక వ్యక్తి ఒక వాహనాన్ని కొనుక్కున్న తర్వాత దాంట్లో పాస్టర్ గారిని ఎక్కించుకుని, అయ్యా ప్రార్థన చేయమని చెప్పి, ఎన్నో సంవత్సరాలు నేను సిద్ధపడుతున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేశాను, దేవుడు ఈసారి నాకు చక్కని వాహనాన్ని అనుగ్రహించాడని ఆ యొక్క వాహనం మీద ఎక్కి ఆ పాస్టర్ గారిని తీసుకువెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయనకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఎక్కాడు. పాస్టర్ గారిని వెనకాల కూర్చోమని చెప్పి అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ముందు సీట్ ఇచ్చాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికి తన యొక్క బంధువులు ఎవరో కనిపించారు, వారిని కూడా ఎక్కించుకున్నాడు. అలాగే ఎక్కించుకున్న తర్వాత పాస్టర్ గారిని ఇంకొంచెం వెనక వెళ్ళమని చెప్పాడు. ఆ వెనక ముందు ఎక్కినటువంటి వ్యక్తి అంతకన్నా మొదటి సీట్లో ఇప్పుడు ఎక్కినటువంటి వ్యక్తి అలా కొంచెం ముందుకు వెళ్తే ఆ ఊరికి ఒక పెద్ద కనబడ్డాడు. ఆ ఊరు పెద్ద ఎక్కించుకొని అలాగా ఎక్కిన కొద్ది పాస్టర్ గారి యొక్క సీట్ ఎక్కడికి వెళ్తుందంటే దైవజనుడి సీటు వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. ఈ యొక్క విషయాన్ని లేదంటే ఈ మాటను చెప్పాలనుకోవడానికి గల కారణం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, ఆయన మొదట ఎక్కించుకున్నప్పుడు దైవజనుడి యొక్క సీట్ ఎక్కడ ఉందంటే మొదటిగా ఉంది, మొదటి స్థానం ఇచ్చాడు. బట్ వెన్ పీపుల్ స్టార్టెడ్ టు గెట్ ఇన్ టు ద వెహికల్ దట్ హీ హెస్ బాట్, ఆయన కొన్నటువంటి వాహనంలోనికి ప్రజలు ఎక్కే కొలది he started to keep the place of the man of God the last and last at the end. ఎక్కడ పెట్టాడంటే సెకండ్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్ నుంచి ఫోర్త్ ప్లేస్ నుంచి ఫిఫ్త్, అలాగా ఒక్కొక్క స్థానాన్ని తగ్గించుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయాడు. చివరిగా ఇప్పుడు చివరి స్థానంలోకి పంపించేశాడు దైవజనుడు. ఈ యొక్క మాటను ఎందుకు చెప్తున్నానంటే, నీకున్నటువంటి ప్రతి వాహనమైనా, నీ యొక్క జీవితమైనా, నీకున్నటువంటి బలమైన శక్తి అయినా, నువ్వు ఇచ్చేటువంటి కానుకలనైనా, నువ్వు చేసేటటువంటి ప్రార్థనలైనా, చదివేటువంటి బైబిల్ గ్రంథంలోనైనా, ప్రతి విషయంలోనూ యూ హ్యావ్ టు కీప్ ద గాడ్ ఫస్ట్. దేవుని మొదటిగా ముందుగా పెట్టాలి. ఇఫ్ యూ కీప్ గాడ్ ఫస్ట్, నువ్వు మొదటగా దేవుని ముందు పెట్టినట్లయితే దేవుడిని నువ్వు వెనకబడేటువంటి వ్యక్తిగా చేయడు. ప్రీతిని పెట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. అప్పుడు వారందరూ కూడా వచ్చి న్యాయాధిపతిగా అధిపతిగా ఉండమని అడుగుతున్నారు. దిస్ ఈజ్ జస్ట్ ఎ రిమైండర్ దట్ ద కాల్ టు సర్వ్ అవర్ లీడర్షిప్ మైట్ కమ్ వితౌట్ నోటీస్. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యోప్తాకి కలిగినటువంటి ఆ యొక్క సంఘటన మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ప్రతి వారు కూడా దేవుడు తన యొక్క చిత్తము కొరకు ఏ విధంగా వాడుకుంటాడో ఎవరికీ తెలియదు, ఏ పరిస్థితిలో పిలుస్తాడో ఎవరికీ తెలియదు. కాబట్టి వన్ హ్యాస్ టు గెట్ రెడీ ఫర్ ద కాల్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరు కూడా దేవుని పిలుపు కొరకు ఎదురు చూచేటువంటి సేవకునిగా ఉండాలి. దేవుడు ఎప్పుడు పిలిచినా, లార్డ్ ఐఎమ్ రెడీ, లార్డ్ ఐ వుడ్ లైక్ టు గో వేర్ ఎవర్ యూ వాంట్ టు సెండ్ మీ, లార్డ్ ఐ వుడ్ లైక్ టు వర్క్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఫర్ మీ. అయ్యా నువ్వు ఏ పని చెప్పినా నేను చేయాలనుకుంటున్నాను, నువ్వు ఏ స్థలంలో నువ్వు పంపించాలనుకుంటున్నావు ఆ స్థలంలో నువ్వు వెళ్తాను అని నీవు సిద్ధపడి ఉండాలి. ఇఫ్ యూ ఆర్ రెడీ, just say unto the Lord, I am ready, use me according to your will and plan. నేను సిద్ధముకున్నాను, నన్ను నీ యొక్క చిత్తము కొరకు, నీ యొక్క ఆలోచన నిమిత్తం నన్ను వాడుకోమని నువ్వు ప్రార్థన చేస్తే, God will definitely use you, my dear brothers and sisters. God has a special plan and purpose over your life. దేవుడు నీ జీవితం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను, ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇఫ్ యూ వాంట్ టు సీ ద ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్, దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడాలని నువ్వు ఆలోచన చేసినట్లయితే, యూ హ్యావ్ టు బి రెడీ అట్ ఎనీ కాస్ట్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. ఏ పరిస్థితిలోనైనా నువ్వు సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యంగా సెలవిస్తుంది. మూడో విషయం చూసుకున్నట్లయితే ఆశ్చర్యపరిచేటువంటిది ఏంటంటే, ఒకటి ఆయన రమ్మడమే ఆశ్చర్యం, రెండు ఆయన నాయకుడిగా ఉండమని చెప్పడం మరి ఒక ఆశ్చర్యాన్ని గురి చేస్తూ ఉంది. మూడో విషయం మనం చూసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఇట్ వాజ్ ద కమిట్మెంట్ ఆఫ్ ద రిక్వెస్ట్. జెఫ్తా రీకౌంట్స్ దర్ పాస్ట్ యాటిట్యూడ్ టువర్డ్స్ హిమ్. 7-8 వచనాల్లో చూసుకుందాం. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా. దేవునికి మహిమ కలుగును కాక. 8వ వచనం, అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు వచ్చితిమి,
నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన ఎట్లా గిలాదు నివాసులైన మా అందరి మీద నీవు అధికారి అవుదు అని చెప్తాను. యొప్తా తన యొక్క తన యొక్క జీవితంలో ముందు జరిగినటువంటి సంఘటన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏంటి ఆ సంఘటన అంటే, మీరు అందరూ కూడా నన్ను తోసివేశారు కదా, మీరు అందరూ కూడా నా తండ్రి నుంచి వెళ్ళిపోమని చెప్పారు కదా, మీరు అందరూ కూడా నన్ను రిజెక్ట్ చేశారు కదా, నన్ను త్రోసివేశారు కదా, ఇప్పుడు మీరు కలిగినటువంటి శ్రమలో నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారా అని యొప్తా అక్కడ అడుగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. అవును కదా ప్రియమైన బిడ్డ, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనకి ఎంతోమంది సహాయం చేసినా, మన కొరకు ఎంతోమంది ప్రార్థన చేసినా వారిని ఏమాత్రం పట్టించుకోం. ఎందుకంటే మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి, అన్ని సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి మనం ఏమాత్రం పట్టించుకోం. బట్ వన్స్ యు ఆర్ స్టెప్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్, వన్స్ యు ఆర్ స్టెప్ ఇన్ టు ద ట్రబుల్స్, ఎప్పుడైతే నువ్వు సమస్యలోనికి, ఇరుకులోనికి, ఇబ్బందులోనికి వెళ్తావో అప్పుడు నీకు వారు గుర్తొస్తూ ఉంటారు. ఒకవేళ అట్లా ఉన్నావా, నువ్వు ఇశ్రాయేలు ప్రజల వల్ల ఉండదు. ఈరోజు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. యొప్తాను వారు విడిచిపెట్టారు, యొప్తాను వారు తోసిపుచ్చారు. కానీ ఎప్పుడైతే వారికి శ్రమ, ఇరుకు, ఇబ్బంది ఎదురైందో అప్పుడు వారు యొప్తాను మా దగ్గరికి రమ్మని అడుగుతున్నారు. ఒకటి రిజెక్షన్, రెండవది రిక్వెస్ట్, మూడవది రెస్పాన్స్. అప్పుడు యొప్తా ఏ విధంగా వారికి సమాధానం ఇచ్చాడు, ఏ విధంగా వారికి రెస్పాండ్ అయ్యాడని మనం ఆలోచన చేస్తే, యొప్తాస్ యాక్సెప్టెన్స్. మొదటిగా యొప్తా ఆ యొక్క విన్నపాన్ని అంగీకరించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. After confirming that their offer is valid, Jephthah consented to go with them and to lead them to victory. His treatment of them is vastly different from their treatment of him. Even though they had abused him and treated him like dirt, Jephthah is not bitter. He was able to get over the things they did to him. He was able to see past their mean-spirited actions, and he caught him with a glimpse of the hand of God at work in his life. My dear brothers, ఈరోజు మంచి మాటను చెబుతున్నాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కని ఆలోచనలో వారందరూ కూడా యొప్తాకి చేసినట్ల యొప్తా వారికి చేయొచ్చు. యొప్తాను వారు తోసివేసినట్లుగా యొప్తా వారిని ఇప్పుడు తోసివేయచ్చు. యొప్తాని పట్టించుకోకుండా ఉన్నట్లుగా యొప్తా వారిని ఇప్పుడు పట్టించుకోకుండా విడిచిపెట్టవచ్చు. కానీ యొప్తా అట్లా చేయట్లేదండో. యొప్తా దేవుని ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, యొప్తా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, యొప్తా దేవునికి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అని ఈ యొక్క మాటలు బట్టి చెప్తుంది. ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించినటువంటి మాట ఇక్కడ మనకు చక్కగా నెరవేర్పు కలుగుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఏంటంటే వారు ఆయన్ని ద్వేషించుకున్న యొప్తా మాత్రం వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. వారు ద్వేషించుకున్నారు, చేదరించుకున్నారు, ఎందుకు పనికిరాడుగా చూశారు. ఇప్పుడు ప్రధానిగా ఉండడానికి రమ్మని చెప్పినప్పుడు వారందరినీ ప్రేమించి వారితో వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. ఇట్ వాజ్ ద రెస్పాన్స్ గివెన్ బై యొప్తా వారందరికీ చెప్తున్నటువంటి, తిరిగి సమాధానం చెప్పినటువంటి మాట, వారితో వెళ్ళడానికి యొప్తా సిద్ధపడ్డాడు. ప్రియమైన బిడ్డలారా, వాట్ అబౌట్ యూ? ఈరోజు వాక్యం వింటున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నీవు ఎట్లా ఉన్నావు? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్నట్లయితే సిద్ధపడు. Get ready, my dear brothers, to meet the glory of God. దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను, దేవుణ్ణి చూడడానికి మనము సిద్ధపడి మనము వెళ్ళాల్సిందిగా దేవుని వాక్యం చదువుతుంది. ఆర్ యు యాక్సెప్టెడ్ టు గో విత్ గాడ్? దేవుడితో వెళ్ళడానికి నువ్వు సిద్ధమవుతున్నావో లేదో నాకైతే తెలియదు, కానీ నువ్వు సిద్ధంగా ఉండాలని నేను వాక్యం చదివిస్తుంది. రెండవ మాటను చూసుకున్నట్లయితే జెఫ్తాస్ అడ్వాన్స్మెంట్. వాట్ వాజ్ ద అడ్వాన్స్మెంట్? ఏమని చెప్తారంటే, నువ్వు అధికారిగా ఇప్పుడు వెళ్ళేటువంటి ఎలాంటిదంటే ద్వేషించుకున్నటువంటి వ్యక్తిగా కాదు, ఇప్పుడు ఉన్నతమైనటువంటి ఒక అధికారిగా వెళ్ళబోతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడో విషయంలో అనుకున్నట్లయితే జెఫ్తాస్ అక్నాలెడ్జ్మెంట్. వీఆర్ టోల్డ్ దట్ జెఫ్తా uttered all his word before the Lord in Mizpah. ఈయన మిస్పాలో ఇంకొచ్చి ఏం చేస్తున్నాడు చూడండి. కాబట్టి 10-11 వచనాలు చూసుకుందాం. గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన యువయుల మధ్యను సాక్షిగా ఉండునిగాకని యొప్తాతో. కాబట్టి యొప్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతిగాను అతనిని నియమించుకుని, అప్పుడు యొప్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఈ చివరి మాటను చూసుకొని మనము సమయాన్ని ముగించుకున్నాం. యొప్తా చేసినటువంటి చివరి పని ఏంటో తెలుసా? తన సంగతి అంతయు దేవునికి తెలియజేస్తున్నాడు. ఎక్కడ మిస్పాలో వచ్చి ఎవరికి తెలియజేస్తున్నట్టు? యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించాడు. తన సంగతి అంతా ఎవరి దగ్గర వినిపిస్తున్నట్టు చెప్పండి? మిస్పాలో యెహోవా సన్నిధిలో వినిపిస్తున్నాడు. దేవుని సన్నిధిలో వినిపించాలి. నీకున్నటువంటి ప్రతి సమస్య, దేవుని సన్నిధిలో నీకున్నటువంటి ప్రతి ఆలోచన దేవుని సన్నిధిలో వినిపించాలి. ప్రియమైన బిడ్డలారా,
యొప్త ప్రజల దగ్గర దేవుని ఆ యొక్క సంగతి వినిపించడం. ఏంటి ఆ సంగతి అంటే, అయ్యా నేను ఇప్పుడు వరకు నేను ద్వేషించబడ్డాను, ఇప్పటి వరకు నేను తృణీకరించబడ్డాను. నో వన్ కేర్స్ ఫర్ మీ అండ్ ఐ వాజ్ అబ్యూజ్డ్ అండ్ ఐ వాజ్ రిజెక్టెడ్ బై మై ఓన్ బ్రదర్స్ అండ్ ఫ్యామిలీ. నా యొక్క సొంత అన్నదమ్ముల చేత, కుటుంబం చేత ద్వేషించబడ్డాను, తృణీకరించబడ్డాను. బట్ నౌ దే హ్యావ్ కమ్ టు మీ టు లీడ్ దమ్ ఇన్ టు ద బ్యాటిల్ అగైన్స్ట్ అమోనైట్స్. కానీ ఇప్పుడు వారందరూ వచ్చి నన్ను యుద్ధంలో ఒక నాయకుడిగా నన్ను నడిపించమని, అమోనీయుల మీద యుద్ధం చేయమని నన్ను పిలుస్తున్నారు. ప్రభు, ఈ గొప్ప కార్యం నువ్వే చేయాలి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫైట్ అగైన్స్ట్ ద అమోనైట్, బట్ యూ అండ్ యువర్ సెల్ఫ్ హ్యాస్ టు కమ్ అండ్ ఫైట్ ఇన్స్టెడ్ ఆఫ్ మీ అండ్ మై పీపుల్. అయ్యా నేను కాదు కానీ యుద్ధం చేసేది, నాకు ఇశ్రాయేలు ప్రజలకును మధ్యవర్తిగా, సాక్షిగా నీవు మా కోసం యుద్ధం చేయమని యొప్తా యెహోవా సన్నిధిలో వేడుకుంటున్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియని బిడ్డలారా, ప్రియ సంగమా, నువ్వు ఎవరి ఎదుట నీ యొక్క విషయాలు చెబుతున్నావు, ఎవరి ఎదుట నీ యొక్క సంగతులు వినిపింపజేస్తున్నావు. నువ్వు మనుషుల దగ్గర చెప్పుకోవచ్చు, కానీ ఇట్ మే బి ద రిలీఫ్ యూ మే ఫైండ్ ఫ్రమ్ ద మెన్ ఈస్ జస్ట్ ఫర్ సెకండ్స్. నువ్వు మనుషుల దగ్గర పొందుకునేటువంటి మెప్పు, లేదంటే మనుషుల దగ్గర పొందుకునేటువంటి సమాధానము నీకు కొన్ని సెకండ్లు మాత్రమే ఉంటుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద రెస్పాన్స్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద రెమెడీ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్, ఫర్ యువర్ హెల్త్, ఫర్ యువర్ సిచ్యువేషన్స్, లెట్ జస్ట్ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ స్పీక్ టు గాడ్. దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవునితో మాట్లాడు. నీ పరిస్థితులన్నీ మార్చబడతాయి. చూడండి, తృణీకరించబడినటువంటి వ్యక్తి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా చేయబడ్డాడు. A man who was rejected and became a man of ruler. Hallelujah. ఎవరైతే తృణీకరించబడ్డాడో ఆయన రాజుగా చేయబడ్డాడు. ఎవరైతే ద్వేషించబడ్డాడో ఆయన ఇప్పుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వచ్చాడు. Why? Just because of submission that he has in his heart towards God. దేవునికి తన యొక్క హృదయంలో ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి, దేవుని పట్ల ఒక ఉద్దేశం, ఒక ఆలోచన కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ యొప్తా కనబడుతున్నాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టే యొప్తా తన యొక్క జీవితం అంతా కూడా దేవుని సన్నిధిలో సమర్పించుకొని ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఉన్నాడు. యొప్తా దేవుని కొరకు వాడబడినటువంటి వ్యక్తిగా మనం ఇప్పుడు చూస్తున్నాం. వాక్యాన్ని ముగించే ముందు మరల ఈ విషయాన్ని చెబుతున్నాను ప్రియమైన బిడ్డలారా. We all have strength and weakness, but the Lord can use us and make something special out of our lives. మనందరూ కూడా కొంతమంది బలహీనులు ఉన్నారు, బలమైనటువంటి వారు ఉన్నారు. కానీ అందరినీ కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు వాడుకోవాలని సిద్ధపడుతున్నాడు. యొప్తా ఇప్పటి వరకు పనికిరాని వాడిగా ఉన్నాడు, ఇప్పుడు పనికొచ్చేటువంటి పాత్రగా చేయబడ్డాడు. హల్లెలూయా. There may be the cycle of sin in our background, but it can be broken today. ఈరోజు ఒకవేళ నీ జీవితానికి ఒక సంఖ్యలు బంధించబడినటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఆ సంఖ్యలు, ఆ బంధాలు యేసు నామములో తెగిపోనుగా కానీ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. God can use you in spite of your past, your family or your future. దేవుడు నీకున్నటువంటి గతాన్ని బట్టి కానీ, నీకున్నటువంటి ప్రస్తుతం యొక్క పరిస్థితి కానీ, లేదంటే భవిష్యత్తులో కానీ దేవుడు నిన్ను ఆయన పరిచర్య కొరకు ఒక ఉన్నతమైనటువంటి తలంపుతో దేవుడు నేను వాడుకోవాలని చూస్తున్నాడు. యువర్ ట్రీట్మెంట్ ఆఫ్ అదర్స్ రివీల్స్ హౌ యూ రియల్లీ ఫీల్ అబౌట్ గాడ్. నువ్వు ఎదుటి వారికి ఏం చేస్తున్నావో దేవుడు నీ పట్ల అదే కార్యం చేస్తాడు. నువ్వు ఎదుటి వారిని ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఎదుటి వారిని ద్వేషిస్తే దేవుడు నిన్ను ద్వేషిస్తాడు. ఐ విల్ బ్లెస్ ద మ్యాన్ హూ బ్లెస్ యూ. అబ్రహాంతో చెప్పినటువంటి మాటే, నేను ఎవరు దీవిస్తారో వాళ్ళని దీవిస్తాను, నేను ఎవరు శపిస్తారో వాళ్ళని. దేవుడు చూసుకుంటాడు ప్రియమైన బిడ్డలారా. నువ్వు వాట్ ఎవర్ యూ డూ ఫర్ గాడ్, వాట్ ఎవర్ యూ డూ ఫర్ ద పీపుల్, ద సేమ్ థింగ్ విల్ బి డన్ ఫర్ యూ. నువ్వు ప్రజల కొరకు ఏం చేస్తావో అదే దేవుడు నీ కొరకు చేయబోతున్నాడు. You can and should serve God faithfully today and trust Him with all your tomorrows. ఈరోజు నువ్వు నమ్మకంగా దేవుని కొరకు పరిచయం చేయి. దేవుడు రేపు నీ కొరకు ఉన్నతమైనటువంటి శిఖరాలను ఎక్కిస్తాడు. యొప్తా వలె రిజెక్టెడ్ చేయబడ్డాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, విడవబడ్డాను అన్ను అనుకున్నట్లయితే దేవుడు నీ కొరకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఫస్ట్ రిజెక్ట్ చేయబడ్డాడు, తర్వాత రిట్రీట్ చేయబడ్డాడు. రెండో విషయం చూసుకున్నట్లయితే మొదటిగా రిజెక్షన్, రెండవది రిక్వెస్ట్. వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. మూడవది రెస్పాన్స్ చూస్తున్నాం. అప్పుడు యొప్తా వారికి ఎలా స్పందించాడో చూస్తున్నాం. కాబట్టి యొప్తా వలె స్పందించి, యొప్తా వలె ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలని దేవుని సేవకునిగా ఈ మాటలు తెలియజేస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఇటు కృప మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు మెందుగా అనుగ్రహించి దీవించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో యొప్తా గురించినటువంటి కొన్ని మాటలు వినడానికి మీరు
మనకు అనుగ్రహించినట్టు ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఎవరెవరైతే యోప్త వల్ల నేను రిజెక్ట్ చేయబడ్డాను, తృణీకరించబడ్డాను, త్రోసివేయబడ్డాను అనుకుంటున్నారో, తిరిగి వారు ఉన్నతమైనటువంటి స్థితిలో చేరడానికి యోప్త ఏ విధంగా తన యొక్క జీవితాన్ని మలుచుకున్నాడు, మీరు ఏ విధంగా యోప్తను వాడుకున్నారు, అటు కృప ఈరోజు వాక్యం వింటున్న వారందరికీ సమృద్ధిగా మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ యొక్క సమయాన్ని అనుగ్రహించినటువంటి బెరాక వర్షిప్ టీం వారికి మరి ఒకసారి మా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ వారి పరిచయం ఇంకొన్ని దీవించమని, అలాగే నన్ను కూడా మీ యొక్క పరిచయం ఇంకో బహుగా విరిగా వాడుకొని ఇంకా అనేకమైనటువంటి వారు ప్రార్థించి అనేక మంది వారి కొరకు వాక్యాన్ని ప్రకటించేటువంటి సేవకునిగా మమ్మల్ని అందరినీ మీ నిత్య రాజ్యంలో చేర్చేటువంటి బిడ్డలో ఉండడానికి సహాయం చేసి దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి పుట్టిన బిడ్డలు ఈ చక్కని మాటలను ఆలకించినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట మా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. బ్రదర్ హానూక్ గారికి, బెరాక వర్షిప్ టీం ఫౌండర్ అయినటువంటి బ్రదర్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు ఈ సమయాన్ని అనుగ్రహించినందుకు వారికి కూడా తెలియజేస్తూ ఈ మాటలు ఎందరితో ముగిస్తున్నాను. ఒకవేళ మీరు ఈ మాటల చేత బలపరచబడినట్లయితే, దేవుడు మీతో ఈ మాటల వారు మాట్లాడినట్లయితే తిరిగి మాకు తెలియజేయండి. మీకోసం తప్పనిసరిగా మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు ఇట్టి ఆశీర్వాదము మీకును మీ కుటుంబాలకు మీ యొక్క వ్యక్తిగత జీవితాలకు సమృద్ధిగా అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.